ఐరన్ ఈవిల్ అలయన్స్ మనుషులు అకస్మాత్తుగా బుక్ సెక్టార్ మీద దాడి చేస్తారు. ఆ విషయం సీక్రెట్ కింగ్డమ్ అంతా వ్యాపించడంతో కశ్యప్ అలాగే ముకుంద దాని గురించి చర్చించుకుంటూ ఉంటారు. మన మీద మైలు దాడి చేసే ముందే ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళు దాడి చేయడానికి కారణం మనల్ని బలహీనపరచాలని, దెబ్బ మీద దెబ్బ పడితే ఎంతటి వాడికైనా కోలుకోవడం కష్టమవుతుంది అని కళ్ళు చిన్నవి చేసి చెప్పాడు ముకుంద. అది వినగానే కశ్యప్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అతను తన గడ్డం కింద చేయి పెట్టుకుని ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళు మైలతో చేతులు కలిపారు అంటావా అని అడిగాడు. అవును, వాళ్ళందరూ ఉన్మాదులు. వాళ్ళ లీడర్ ఏం చెప్తే అదే చేస్తారు. తప్పితే స్వతహాగా ఆలోచించే బుర్ర ఉండదు. వాళ్ళు ఇక్కడి రూల్స్ ఫాలో అవ్వరు. నిజంగానే మనకి కష్టకాలం వచ్చింది అని నిట్టూరుస్తూ అన్నాడు ముకుంద. మరోవైపు ఖమ్మంలో సాగర్ అలాగే తన ముందుకు వచ్చి నుంచున్న ముసలాయన ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఆ ముసలాయన పేరు మహాదేవ్. ఆయన ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ యొక్క ఇన్ఛార్జ్. జయదేవ్ బిల్లా ఇంటి నుండి ఆయన సాగర్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ విషయం ముందే గ్రహించానని సాగర్ చెప్పడంతో మహాదేవ్ అతని భుజం తట్టి, మా ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్లో 4 భాగాలు ఉంటాయి. స్వర్గ విభాగం, భూ విభాగం, నాగ విభాగం, అలాగే చివరిది అయిన సత్య విభాగం. ఆ విభాగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయి అని చెప్పి సాగర్ మొహం చూశాడు. సాగర్ ఇంట్రెస్టింగ్ గానే ఆ విషయాలు వింటూ ఉండడంతో చిన్నగా నవ్వుతూ, సాగర్, నువ్వొక జీనియస్వి కాకపోతే నీకు సీక్రెట్ కింగ్డమ్ లో ఎక్కువ మందితో పరిచయం లేదు. కాబట్టి నీకు ఏదైనా పెద్ద ప్రమాదం వస్తే నిన్ను ఆదుకునేవారు కూడా ఎవరు ఉండరు. ప్రస్తుతం వసు ఫ్యామిలీ, క్లౌడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాన్ హాల్ అలాగే 10 సెక్టార్లకి సంబంధించిన వాళ్ళు కూడా నీకోసం గాలిస్తూ ఉన్నారని నాకు తెలిసింది. నువ్వు ముందు ముందు ఎటు అడుగు వేద్దామన్నా నువ్వు ఊహించని అవరోధాలు ఎన్నో నీకు ఎదురవుతాయి అని సాగర్ ఉన్న పొజిషన్ గురించి వివరించాడు మహాదేవ్. దానికి సాగర్ అవును నిజమే అంటూ చిన్నగా తల ఊపాడు. ఇక వసు ఫ్యామిలీ అంటావా, వాళ్ళు నీ ముందు మంచివాళ్లుగా నటిస్తారు అంతే. తర్వాత వాళ్ళ పని అయిపోగానే నిర్దాక్షిణంగా నిన్ను చంపేస్తారు. అదే మా ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ కనుక నీకు తోడు ఉంటే వాళ్ళు కనీసం నిన్ను టచ్ కూడా చేయలేరు అని గర్వంగా చెప్పాడు మహాదేవ్. మీరేదో నాకు పెద్ద ఉపకారం చేస్తున్నారన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మీరు నా వెంట పడుతుంది కూడా పవర్ పిల్ ఫార్ములా కోసమే కదా. అలాంటప్పుడు వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు అని కొట్టినట్టు చెప్పాడు సాగర్. అవుననుకో, కానీ వాళ్ళందరూ పని అయిపోగానే నిన్ను అంతం చేయాలని చూస్తారు. అదే నువ్వు మా కింగ్ తో చేతులు కలిపావు అంటే జీవితాంతం నీకు ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటాం. దీని గురించి నువ్వు ఆవేశంగా కాకుండా ప్రశాంతంగా ఆలోచించు అని నిదానంగా చెప్పాడు మహాదేవ్. అతని మాటలు విన్న వెంటనే సాగర్ ఆలోచనలో పడ్డాడు. అతని మొహాన్ని నిశితంగా పరిశీలించిన మహాదేవ్ మళ్లీ మాట్లాడుతూ, డాన్ హాల్ ఇంకా వసు ఫ్యామిలీ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ నిన్ను ఇంకా ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. సాగర్ దాని గురించి కాసేపు ఆలోచించిన తర్వాత, ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ ఖమ్మం కింగ్ పెట్టే రూల్స్ ని ఫాలో అవ్వాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ బిహేవ్ చేయడానికి ఉండదు అని నెమ్మదిగా చెప్పాడు. అప్పుడు సాగర్ భుజం మీద చేయి వేసి, ఎగ్జాక్ట్లీ, అవతలవాడు ఎంత పవర్ఫుల్ అయినా సరే ఖమ్మం కింగ్ అయిన తక్షకుడి ముందు తల దించాల్సిందే. కాబట్టి నువ్వు గనక మాకు పిల్ ఫార్ములా ఇచ్చావంటే ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నీకు అండగా ఉంటుంది. నీకు ఏ కష్టం రాకుండా మేమందరం నిన్ను గొడుగులా కాస్తాము. ఆకాశం వెనుక యుద్ధానికి సిద్ధంగా ఉన్న వాళ్ల నుండి కూడా కింగ్ నిన్ను కాపాడుతారు అని వివరిస్తూ ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మహాదేవ్. సాగర్ మాత్రం అతను చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆకాశం వెనక ఉన్నవాళ్లు మయులని అతనికి స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరూ చాలాసేపటి వరకు ఖమ్మం వీధుల్లో నడుస్తూ ఉన్నారు. చూడ్డానికి వాళ్ళిద్దరూ తాత మనవలలా ఉన్నారు. కొద్దిసేపటికి వాళ్ల మధ్య ఉన్న సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయి పిల్ ఫార్ములా మీకిస్తే దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటి? మీరు కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఇస్తాను అంటే అది నాకనవసరం అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్. దానికి మహాదేవ్ చిన్నగా తల ఊపుతూ, నువ్వు నిజంగానే చాలా తెలివైన వాడివి అని మెచ్చుకుంటూ అన్నాడు. ఈ సాగర్ ఎప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు పెద్దాయనా. ఇంకా ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆపి సరైన డీల్ చెప్పు అని నవ్వుతూనే చెప్పాడు సాగర్. అప్పుడు మహాదేవ్ డీప్ బ్రీత్ తీసుకుని, నేను నిన్ను మా డిపార్ట్మెంట్లో ర్యాంక్ 2 అఫీషియల్ గా జాయిన్ చేసుకుంటాను, ఏమంటావ్ అని అడిగి తలదించుకుని, ర్యాంక్ 2 అఫీషియల్ అనేది పేరుకే తప్ప
దానికి పవర్ ఏముండదు అని చిన్నగా చెప్పాడు. దాంతో సాగర్ నడుస్తున్నవాడు కాస్త ఆగి మహాదేవ్ని స్కాన్ చేసి చూస్తూ పవర్ లేని పదవి ఎందుకు అని అసహనంగా అడిగాడు. ఆ పదవికి పవర్ లేకపోవచ్చు, కానీ ర్యాంక్ 2 ఆఫీషియల్స్ కి కలిగే లాభాలు నేను నీకు ప్రత్యేకంగా వివరించక్కర్లేదు అనుకుంటా. మా డిపార్ట్మెంట్లో మొత్తం 9 ర్యాంకులు ఉన్నాయి. కల్టివేషన్లో శూన్య లెవెల్ 9వ స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా 7వ ర్యాంకుకే పరిమితమవుతారు. అలాంటిది నీకు ర్యాంక్ 2 ఇస్తానని చెప్తున్నాను అని వివరించాడు మహాదేవ్. సరే అయితే నాది మరో రిక్వెస్ట్ కూడా ఉంది. నేను మీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత నా ఫ్యామిలీకి కూడా మీరు ప్రొటెక్షన్ కల్పించాలి అని డిమాండింగ్ గా చెప్పాడు సాగర్. వసు ఫ్యామిలీ లాంటి పవర్ఫుల్ వాళ్లతో పోరాడాలి అంటే విశ్వ ఆర్గనైజేషన్ సరిపోదని సాగర్ కి తెలుసు. నేను నీకు మాటిస్తున్నాను యంగ్ మ్యాన్, ఫ్లేమ్ సోల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు నీ ఫ్యామిలీకి అండగానే ఉంటుంది అంటూ మహాదేవ్ తన చేతిని ముందుకు చాచాడు. సాగర్ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ మీరు నన్ను డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు. అదే సమయంలో శోభ, అరవింద హాస్పిటల్ కారిడార్లో కూర్చొని ఉన్నారు. రజని రెస్ట్ తీసుకోవడానికి నిశ్శబ్దమైన వాతావరణం కావాలి అంటూ నందకిషోర్ ఆ ఫ్లోర్ మొత్తం ఖాళీ చేయించాడు. అక్కా, నిజంగానే అమ్మకి ఏమీ కాదు కదా అని వణుకుతున్న గొంతుతో అడిగింది శోభ. ఆమె ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి ఉన్నాయి. అరవింద ఆమె తలను ప్రేమగా నిమురుతూ నువ్వేం టెన్షన్ పడకు, అమ్మకేమీ కాదు అని ధైర్యం చెబుతుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి మీ అమ్మగారి టెస్టులు వచ్చేశాయి, ఆవిడికి ఏ పాయిజన్ ఇచ్చారో తెలిసింది అని చెప్పింది. అది వినగానే కూర్చున్న అక్క చెల్లెళ్ళు ఇద్దరూ లేచి నిలబడి అటెంటివ్ గా వినడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ నర్స్ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ వివిధ రకాల పాయిజన్స్ ని మిక్స్ చేసి ఇచ్చారు. దీనివల్ల ఆమె ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి మేమైతే ఆమె కండిషన్ ని స్టెబిలైజ్ చేయగలిగాము, కానీ పాయిజన్ స్ప్రెడ్ అవ్వకుండా మాత్రం ఆపలేకపోతున్నాము అని దీనంగా చెప్పింది. ఎందుకు? ఆ పాయిజన్ ఏంటో తెలిసింది కదా అని కంగారుగా అడిగింది అరవింద. ఆవిడని ఈ స్టేజ్ నుంచి బయట పడేయాలి అంటే మనకి స్పిరిట్ క్లీనింగ్ స్పిల్ కావాలి, కానీ ఇప్పుడు దాన్ని తయారు చేసేవాళ్లు ఎవరూ లేరు. దాదాపు 50 ఏళ్ల క్రితమే అది అంతరించిపోయింది. ఒకవేళ దాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళని వీలైనంత త్వరగా మనం గుర్తించాలి, ఎందుకంటే మనకి టైం కేవలం 10 రోజులు మాత్రమే ఉంది అని తలదించుకొని చెప్పింది నర్స్. దానికి సబ్స్టిట్యూట్ గా ఏదో ఒక మెడిసిన్ ఉంటుంది కదా, వేరే మార్గమేమీ లేదా అని ఆశగా అడిగింది అరవింద. మేం ఆల్రెడీ 3 ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాము, వాళ్ళందరూ కూడా ఆ పిల్ తప్పనిసరి అని చెప్పారు అని సూటిగా చెప్పింది ఆ నర్స్. అప్పుడు శోభ నర్స్ దగ్గరికి వెళ్లి ఆమె మొహం ముందు చిటిక వేస్తూ మా అమ్మని గనక మీరు సేవ్ చేయలేకపోయారు అంటే మరో 10 రోజుల్లో మీ హాస్పిటల్ ని నామరూపాలు లేకుండా చేస్తాను, ఎక్స్పర్ట్స్ ని కూడా సమాధి చేసేస్తాను అని దురుసుగా మాట్లాడడం మొదలుపెట్టింది. శోభ ఎమోషన్స్ ని అర్థం చేసుకున్న ఆ నర్స్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కాని అరవింద మాత్రం ఆమె మాటలకు అడ్డుపడుతూ నువ్వు వాళ్ళని నిందించి లాభం లేదు, వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకో, స్పిరిట్ క్లిన్సింగ్ పిల్ ని తయారు చేయగలిగిన వ్యక్తి నాకు తెలుసు, నేను వెళ్లి తనతో మాట్లాడి చూస్తాను అని చెప్తూనే హడావుడిగా హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయింది. ఆమె మనసులో తిరుగుతున్న పేరు సాగర్. అతను ఇంతకుముందు ఎన్నో పవర్ పిల్స్ ని తయారు చేశాడని, ఇప్పుడు చాలా మంది పవర్ఫుల్ వ్యక్తులు కూడా వాటి కోసమే అతని వెంట పడుతున్నారని అరవిందకి తెలుసు. కాబట్టి అతను స్పిరిట్ క్లిన్సింగ్ పిల్ కూడా తయారు చేస్తాడేమో అని సాగర్ని వెతుక్కుంటూ వెళ్ళింది అరవింద. అదే సమయంలో ఖమ్మంలో ఉన్న ఒక మ్యాన్షన్ లో నందకిషోర్ ఒక ఆవిడని కళ్ళు చిన్నవి చేసి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆమె నల్లటి వస్త్రాలు ధరించి ఉంది. ఆమె ఉన్న గదిలో చిన్న దీపం మాత్రమే ఉంది. ఆ వెలుగులోనే ఆమె నందకిషోర్ వైపు చూసి నువ్వు నన్ను కలిసి చాలా సంవత్సరాలు గడిచిపోయింది, ఈ రోజు అకస్మాత్తుగా ఎందుకు ఊడిపడ్డావు అని గంభీరంగా అడిగింది. ఆ మహిళ పేరు బబితా బిజ్జు. ఆమెని అందరూ బ్లాక్ రోజ్ అని పిలుస్తూ ఉంటారు. వివిధ రకాల ప్రాణాంతకమైన పాయిజన్స్ తయారు చేయడంలో ఆమె ఆరితేరింది. నందకిషోర్ ఆమె వైపు సీరియస్ గా చూస్తూ నా భార్యపై విషప్రయోగం చేసింది నువ్వేనా అని సూటిగా అడిగాడు. హో, దాని గురించి అడగడానికి ఇంత దూరం వచ్చావు అంటూ కాలు మీద కాలు వేసుకుంది బబిత. ఆమె మాటలు విన్న నందకిషోర్ కి మంట మీద పెట్రోల్ పోసినట్టయింది. అతని కోపం ఆకాశాన్ని అంటింది. తన ఎదురుగుండా ఉన్నది ఒక మహిళ అని కూడా చూడకుండా నందకిషోర్ ఆమెపై చేయి చేసుకోబోయాడు. వెంటనే అతన్ని అడ్డుకున్న బబిత ఎర్రబడిన కళ్ళతో నందకిషోర్ని చూస్తూ
నందు, నీకు నాకు మధ్య ఉన్న స్నేహానికి విలువనిస్తూ ఈ రోజు నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా ఇంటికి వచ్చి ఇలా ప్రవర్తించావంటే బాగుండదు చెప్తున్నా అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అది వినగానే నందకిషోర్కి గతం గుర్తుకు వచ్చింది. 30 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. కాని ఎప్పుడైతే భవిత దొంగదారి పట్టి విషప్రయోగాలు చేయడం మొదలుపెట్టిందో నందకిషోర్ ఆమెను నెమ్మదిగా దూరం పెట్టాడు. అతనికి ఒక విషయం మాత్రం బాగా తెలుసు. భవిత చాలా చురుగ్గా ఉంటుంది. ఆమెతో శత్రుత్వం పెట్టుకోవడం తనకే మంచిది కాదు అనుకుంటూ, ఒకవేళ నువ్వే విషప్రయోగం చేసినట్లయితే నిజం ఒప్పుకో, దానికి విరుగుడు కూడా ఇవ్వు అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు. నీకు నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు. నీ భార్య మీద విషప్రయోగం నేనే చేసినట్లయితే దాన్ని నీ ముందు చెప్పడానికి వెనకాడను. కాని నాకు దాని గురించి ఏమీ తెలీదు. ఒకవేళ నా మనుషులు ఎవరైనా దీన్ని చేశారేమో నాకు తెలిసిన వెంటనే నీకు కబురు పెడతాను. ఇక ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు అని చెప్పింది భవిత. నందకిషోర్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతను వెళ్లిన మరుక్షణమే భవిత శరీరంలో ఉన్న శక్తి అంతా ఆవిరైపోయినట్టుగా ఆమె మొహం పాలిపోయింది. అప్పుడు ఆమె కంటి నుండి ధారాలాగా నీరు కారుతూ ఉంటే తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు 2 గంటల సమయం మాట్లాడుకున్న తర్వాత మహదేవ్ అలాగే సాగర్ జయదేవ్ బిల్లా ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు సాగర్కి టార్జాన్ నుంచి కాల్ రావడంతో అతను మహదేవ్ వైపు తల తిప్పి, పెద్దాయనా, ఇక నేను వెళ్ళొస్తాను, నాకు పని ఉంది, ఏదైనా అవసరమైతే వెంటనే నాకు కాల్ చేయండి అని చెప్పాడు. దానికి సరే అన్నట్టుగా చిన్నగా తల ఊపాడు మహదేవ్. సాగర్ అలా వెళ్ళగానే హరిప్రసాద్ చిన్నగా అడుగులు వేస్తూ మహదేవ్ దగ్గరికి వెళ్లి, సాగర్ మనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడా అని అనుమానంగా అడిగాడు. ఖమ్మం కింగ్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించండి, మనం త్వరలోనే వసు ఫ్యామిలీ మీద దాడి చేయబోతున్నాం అని నవ్వుతూ చెప్పాడు మహదేవ్. మరోవైపు సాగర్ టార్జాన్ కాల్ అటెండ్ చేయగానే, మాస్టర్ విశ్వ, నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది, మీరు ముందు ఏది వినాలి అనుకుంటున్నారు అని ఆత్రంగా అడిగాడు టార్జాన్. టార్జాన్ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటి? రజనీ మీద విషప్రయోగం చేసింది బబితయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.